5 సార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 2026 సీజన్ను అద్భుతంగా మొదలుపెట్టింది. 18 ఏళ్ల ఐపీఎల్ కెరీర్లో హైయెస్ట్ చేజింగ్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే 2012 తర్వాత సీజన్ తొలి మ్యాచ్ను నెగ్గి సత్తా చాటింది. దాంతో 14 ఏళ్ల సెంటిమెంట్ను బ్రేక్ చేశారు ముంబై ఇండియన్స్ ప్లేయర్స్. ఇక సొంత గడ్డపై జరిగిన ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ కోల్కతా నైట్ రైడర్స్పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్య రహానే టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక ముంబై బౌలర్లో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లతో సత్తా చాటాడు. తర్వాత చేజింగ్కు దిగిన ముంబై మొదటి నుంచే బాదరం మొదలుపెట్టింది. 19.1 ఓవర్లలో 4 వికెట్లకు 224 పరుగులు చేసి విజయం సాధించింది. ర్యాన్ రికల్టన్ స్టన్నింగ్ హాఫ్ సెంచరీతో టాప్ స్కోరర్గా నిలిచి సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇక మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా చెలరేగిపోయాడు. ఆరంభంలో కాస్త టైం తీసుకున్న రోహిత్ ఆ తర్వాత మాత్రం రెచ్చిపోయాడు. అతనికి రికల్టన్ కూడా తోడవ్వడంతో కేకేఆర్ బౌలర్లు అలా చూస్తూ ఉండిపోక తప్పలేదు. ఎన్ని రకాల కాంబినేషన్స్ ట్రై చేసినా కూడా ఫలితం లేకపోయింది. రోహిత్ శర్మ, రికల్టన్ తప్ప ముంబై ఇండియన్స్ నుంచి మిగతా బ్యాట్స్మెన్లు ఎవ్వరూ అంతగా ఆకట్టుకోలేకపోయారు. Taste the Daily.